హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను కంప్లీట్గా బిగినర్స్ వీడియో చేస్తున్నానండి. దానికి కావాల్సినటువంటి మెటీరియల్ మీకు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా థ్రెడ్స్ కావాలండి. సిల్క్ థ్రెడ్ కావాలి, తర్వాత 10 నెంబర్ నీడిల్. ఇవి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో 10 నెంబర్ నీడిల్, ఇలాంటి సిల్క్ థ్రెడ్ కావాలి. తర్వాత సీజర్, ఏ టైప్ ఆఫ్ అన్న సీజర్ తీసుకోండి. తర్వాత గ్లూగమ్, ఇలాంటి ఒకటి గ్లూగమ్ తీసుకోవాలి, మనం కుచ్చులు అంటించుకోవడానికి కోసం. ఆర్ థ్రెడ్ ఎక్కువైనా కట్ చేసుకోవడానికి కావాలి. తర్వాత ఈ విధమైనటువంటి బండిల్ ఒకటి, అంటే నేర్చుకోవడానికి కాబట్టి మీరు ఈ గోల్డ్ టైప్ కానీ ఈ టైప్ కానీ మీరు ఒక లేస్ బండిల్ తీసుకోండి. తర్వాత ఇట్లాంటి మనం కుచ్చులు కట్టుకోవడం కోసం ఈ విధమైనటువంటి జరీ థ్రెడ్ దారాలు కావాలన్నమాట. సో దానికి ఇటువంటి బండిల్ ఒకటి హెమ్మింగ్ సూదిల్ అంటే నీడిల్, ఇలాంటి చిన్న నీడిల్ తీసుకుంటే మనకు కుచ్చు కట్టుకోవడం అవసరం అవుతుంది. తర్వాత నెక్స్ట్ మనం ఏ విధంగా థ్రెడ్ చుట్టుకోవాలి అంటే ఈ విధంగా అన్ని 6 కలిపినటువంటి దారాలు అని చెప్తాను కదా. సో ఈ విధంగా థ్రెడ్ మనం ఏదైనా ఒక గట్టి అట్టపెట్టకు కానీ ఏదైనా థ్రెడ్ కానీ లేదంటే అయిపోయినటువంటి థ్రెడ్స్ ఉంటాయి కదా, దాని బండిల్ కానీ ఏ విధమైన ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. మీరు అది అట్ట ముక్క అనేది గట్టిగా ఉండాలి. సో నేను ఇప్పుడు ఏ విధంగా చుట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి. సో ఇట్లాంటి ఒక గట్టి అట్ట ముక్కలు తీసుకొని మనం రన్నింగ్ థ్రెడ్ అంటే ఒక కలర్ దారాన్ని ఈ విధంగా తీసుకొని మనకు ఎన్ని థ్రెడ్స్ కావాలి, ఎన్ని చుట్లు కావాలి అంటే మనము డిజైన్ని బట్టి అది ఎవరు కూడా ఇంత థ్రెడ్ సరిపోతుంది ఈ డిజైన్కి అనేది కొద్దిగా కష్టం అండి చెప్పడము. సో కాబట్టి మనం అందాజగా ఒక 50 రౌండ్స్ 100 రౌండ్స్ ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. రన్నింగ్ థ్రెడ్ మనతో ఉంటుంది, తర్వాత మనం చుట్టుకునే దారం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఒక 2 రౌండ్స్ అనమాట, ఇది కంప్లీట్ అయిపోయింది. దాన్ని అలాగే పట్టుకొని కట్ చేయకుండా ఇదిగోండి ఈ విధంగా తిప్పేస్తే 3rd రౌండ్ స్టార్ట్ అవుతుంది. 3rd రౌండ్కి కూడా రన్నింగ్ థ్రెడ్ ఒకటి కంప్లీట్గా మన దారానికి అలాగే ఉంటుంది. మిగతా మనం చుట్టుకున్నటువంటి 2 రౌండ్లు ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా. సో ఇప్పుడు 3 దారాలు కలిపి చుడుతున్నాం అన్నమాట. ఇప్పుడు 4వ దానికి కూడా 4 రౌండ్ అంటే 4 థ్రెడ్స్ కలిపి ఇప్పుడు చుడుతున్నాం ఈ విధంగా 4 థ్రెడ్స్ కలిపి అలాగే 5 వస్తాయి. మనకి ఈ చుట్టుకున్న దానికి అయిపోయిన తర్వాత ఇదిగోటి అయిపోయిన తర్వాత ఇంకొక అట్టముక్కకి మనం 5 కలపాలన్నమాట. రన్నింగ్ థ్రెడ్ అట్లాగే ఉంటుంది మనకి. ఈ విధంగా పట్టుకొని 5, 6 పోగులు లేదంటే 7 పోగులు, అవసరం అనుకుంటే డిజైన్కి 8 పోగులు. ఒక్కొక్కసారి మనం తీసుకున్నటువంటి సిల్క్ థ్రెడ్ యొక్క దీన్ని బట్టి కూడా మనము 7 లేకపోతే 8 దారాలు తీసుకోవాల్సిన పని వస్తుంది. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి రన్నింగ్ థ్రెడ్ పక్కన పెట్టేసి 6 పోగులు ఉన్నాయి చూడండి. ఇక్కడ 6 పోగులు అంటారా, మీరు దారాలు అంటారా, 6 కలిపినటువంటి చుట్ట అనుకుంటారా, ఏ విధమైన ఇలా నాటు వేసి మనం పెట్టుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. లేదంటే మనకు కావాల్సినటువంటి శారీ కలర్స్ని బట్టి మనం చుట్టుకోవాల్సిన తప్పదు. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ ఏ విధంగా నాటు వేసాను దానికి మనం తీసుకున్నటువంటి లేస్కి ఏ విధంగా వేయాలి అని చూపిస్తున్నాను. ఈ విధంగా థ్రెడ్ నీడిల్ని ఈ విధంగా పట్టుకోవాలి. మన వైపుకు హుక్ పాయింట్ అనేది మన వైపుకు లాక్కోవాలి. తర్వాత ఇలా నాట్ వేయాలి. ఇలా పక్కనే వేయండి నాట్. ఇది కంప్లీట్గా బిగినర్స్ వీడియో అండి. మీరు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చు, స్కిప్ చేసినా పర్వాలేదు. లేదంటే ఎవరికైనా ఒకరికి షేర్ చేస్తే కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకునే వాళ్ళు చూస్తారు కాబట్టి మీరు షేర్ చేయడం వల్ల ఇంకొకరికి 10 మందికి తెలుస్తుంది, నాకు కొద్దిగా బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. లాస్ట్ ఎండ్ ఈ విధంగా నీడిల్ని మన ఫింగర్ సాయంతో నీడిల్కి చుట్టుకొని దాంట్లోంచి ముడి వేసి ఈ విధంగా దారాలు పోగులు జారిపోతాయండి మనం సిల్క్ థ్రెడ్ వాడిన తర్వాత. అందుకని దీనికి ఒక టిప్ ఏంటంటే ఆ విధంగా ఫింగర్ సాయంతో ముడి వేసినా కూడా మళ్ళీ ఒక చిన్న పేపర్ టేప్ ఉంటుందండి. ఆ పేపర్ టేప్ తీసుకొని
మనం ఈ విధంగా అంటించి పెట్టుకుంటే థ్రెడ్ అనేది లూజ్గా కుచ్చులుగా పడిపోకుండా ఉంటుంది. సో ఇది ఒక టిప్ అండి. ఇప్పుడు మనం డిజైన్లోకి వెళ్దాం. డిజైన్ ఏ విధంగా స్టార్టింగ్ అంటే డిజైన్ కాదు, స్టార్టింగ్ నీడిల్ని ఏ విధంగా పట్టుకోవాలి, మన వైపుగా పట్టుకొని నీడిల్ని 10 నెంబర్ నీడిల్, ఇవి తులిప్ బ్రాండ్లోనే దొరుకుతాయండి, తులిప్ జపాన్ అని ఉంటాయి. సో ఈ విధంగా మన సైడ్కి హుక్ పట్టుకొని ఇలా తీసి కుచ్చేసి ఈ విధంగా థ్రెడ్ని లాగేసుకోవాలి. అంటే నీడిల్ మనం దారాన్ని ఒక యువతల లెఫ్ట్ సైడ్ ఉన్న ఫింగర్కి చుట్టుకోవాలండి 2-3 సార్లు, అది టైట్గా ఉంటుందన్నమాట ఇలాగా. సో దీనికి పక్కనే నాట్ వేసుకుంటా వెళ్ళండి. పక్కనే నాట్ వేసుకోవడం అలవాటు అయితే మీరు దూరంగా వేసేసారనుకోండి, ఇక్కడ థ్రెడ్ జారిపోతుంది, మీ చేతిలోంచి నీడిల్ పక్కకు పోతుంది, గ్యాప్ ఎక్కువ వస్తుంది. అందుకని స్టార్టింగ్ అంటే నాట్ వేసేటప్పుడే ఈ విధంగా పక్కనే ప్రాక్టీస్ చేసినారంటే థ్రెడ్ని హోల్డింగ్ కెపాసిటీ వస్తుంది మీకు. అట్ ద సేమ్ టైం క్లాత్ పట్టుకోవడము అలవాటు అవుతుంది. డిజైన్ని ఏ విధంగా పట్టుకొని మౌల్డ్ తిప్పాలి అనేది మీకు అలవాటు అవుతుంది. సో ఈ విధంగా దగ్గర వేయడం అనేది ఒక 3-4 డేస్ మీరు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే 3-4 డేస్ ఇలా ప్రాక్టీస్ చేసేస్తే నీడిల్ పట్టుకుంటారు, క్లాత్ పట్టుకుంటారు. అలాగే మనం లెఫ్ట్ సైడ్ ఫింగర్కి చుట్టుకోవడం కూడా కొంచెం ఫస్ట్ నేర్చుకునేటప్పుడు కొద్దిగా టైట్ లూజ్ పట్టుకుంటే ఏ విధంగా అనేది తెలిసిపోతుందండి. సో ఇదంతా కూడా ప్రాక్టీస్ మీదనే వస్తుంది. ఐ హోప్ నేను మీకు అర్థమయ్యేటట్టుగానే చెప్పానని అనుకుంటున్నాను ఇప్పుడు. సో ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఎవరైనా బిగినర్స్ ఈ విధంగా నేర్చుకుంటారు. స్టార్టింగ్ అయితే నాట్ కానీ దీన్నే సింగిల్ క్రోషా అంటారు, లేదంటే లాక్ అంటారు, లేదంటే ముడి కుట్టు కూడా అంటారు. సో ఈ విధంగా ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ అయితే ఇదే నేర్చుకుంటారండి ఎవరైనా కానీ. మనం థ్రెడ్ పట్టుకోవడము, క్లాత్ ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకుంటా, అంటే క్లాత్ మనం వేసే శారీ కుచ్చు ఉంటుంది కదా, శారీ పళ్ళుని పట్టుకోవాలి ఈ విధంగా. చూడండి ఇప్పుడు నేను నీడిల్ని ఏ విధంగా పైనుంచి కిందికి తీస్తున్నాను చూపిస్తున్నాను వీడియోలో, నిదానంగా చూపిస్తున్నానండి. నేను ఇది 1 స్పీడ్లోనే పెట్టాను. ఇదిగోండి ఈ విధంగా తీసుకొని తర్వాత నీడిల్ కింది నుంచి ఒకసారి పైనుంచి ఒకసారి తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. చాలా స్లో మూమెంట్లో చూపించానండి మీకు. తర్వాత ఈ విధంగా నాట్ వేయాలన్నమాట. మీరు ప్రాక్టీస్ మీదనే చూడాలి. మీరు కావాలనుకుంటే ఇంకా స్లో పెట్టుకొని వీడియోని ఎలా తీస్తున్నాను, ఎలా వేస్తున్నాను, దాన్ని నీడిల్ పైనకి దారం ఎలా తీసుకుంటున్నాం, ఎలా వేస్తున్నాం అది కూడా గమనించండి. ఇప్పుడు అంతా అయిపోయింది అనుకోండి, డిజైన్ని ఏ విధంగా కట్ చేయాలి థ్రెడ్ని. అప్పుడు ఒక 2-3 చైన్స్, ఇప్పుడు నేను చైన్స్ అంటారండి ఈ విధంగా వేసేదాన్ని, చైన్స్ అన్నమాట ఇవి. ఇలా ఇది పక్కన వేయడం, నాట్ వేయడం అయిన తర్వాత ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సెకండ్ స్టెప్, నాట్ వేసామా, లాక్ వేసామా, సింగిల్ క్రోషా, తర్వాత మనం ఈ విధంగా 2 చైన్స్, అంటే నీడిల్ని అక్కడి నుంచి అక్కడికి చాలా స్లో పెట్టానండి. ఈ విధంగా వేస్తే మనం చైన్స్ అంటాము. 2-3 చైన్స్ వేసుకుంటూ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ 3 చైన్స్ 2 చైన్స్ అనేది మనకి బార్డర్ క్రోషాగా పనికొస్తాయి. బేస్ లైన్ అనేది కూడా దీంతోనే ఆధారపడి ఉంటుంది. సో అందుకని సెకండ్ స్టెప్గా నేను ఇది చూపిస్తున్నాను మీకు. నీడిల్ మన వైపు నుంచి గుచ్చేసేయాలండి. నీడిల్ ఎప్పుడైనా కానీ నీడిల్ పాయింట్కి ఉన్నటువంటి హుక్ మన సైడ్ ఉండాలి. అప్పుడే థ్రెడ్ కాదు నీడిల్ అవతలకి వెళ్తుంది. చైన్ వేసినాక లాక్. ఇది డిజైన్కి, ఆర్చ్కి, క్రోషాకి, మనం ముందు వేసే డిజైన్కి ఈ స్టెప్ అనేది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. 2 చైన్స్, 3 స్టెప్స్, 3 చైన్స్,
5 చైన్స్ డిజైన్ కోసం వేరియేషన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నీడిల్కి దారం అట్లాగే పెట్టుకొని మనం కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత నీడిల్ని బయటికి లాగేస్తే సిల్క్ థ్రెడ్ కాబట్టి ముడి పడిపోతుంది. లేదంటే మనం అలాగే కట్ చేసామంటే మొత్తం డిజైన్ అంతా లూజ్ అయిపోయి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా నీడిల్కి దారం చుట్టుకోవాలండి. మనం థ్రెడ్కి ఈ విధంగా వేసుకుంటే నాట్ ఈ విధంగా వస్తుంది. నాట్ కూడా నేను ఇందులో చూపించాను. సో ఇప్పుడు నేను అక్కడ సింగిల్ క్రోషా, చైన్స్, సింగిల్ క్రోషా చూపించాను. ఇప్పుడు నేను థర్డ్ స్టెప్ చూపిస్తున్నానండి. ఈ విధంగా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక దీన్ని పక్కనే వేసేదాన్ని సేఫ్టీ లాక్. మీకు అవసరం అనుకుంటే వేసుకోండి సెకండ్ లాక్ డిజైన్లో నేర్చుకున్న తర్వాత. లేదు కంపల్సరీ వేసుకుంటే మనం వేసుకున్న థ్రెడ్ అనేది లూజ్ కాకుండా ఉంటుంది. సో ఈ విధంగా మళ్ళీ 2 చైన్స్. ఇప్పుడు నేను 2 చైన్స్ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి, ఫింగర్ని అలా అట్టి పెట్టుకొని ఎంత గ్యాప్ అనేది మనకు అనేది తెలియాలి అంటే ఇలా ఫింగర్ని అట్టి పెట్టుకొని 2 చైన్స్ ఎంతవరకు వస్తాయో ఫింగర్తో సహా నీడిల్తో సహా ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, 2 చైన్స్ 1 లాక్, 2 చైన్స్ ఒక ముడి. ఈ విధంగా చాలా నిదానంగా పెట్టానండి వీడియో. బిగినర్స్ ఎవరైనా కానీ ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్తున్నాను. మీరు కోరుకుంటే నాకు ఒక కామెంట్ పెట్టేస్తే నేను లైవ్ వీడియోస్ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉండండి. మీరు నాకు ఒకసారి కామెంట్ పెట్టి లైవ్ వీడియో కావాలండి అని చెప్తే నేను లైవ్ వీడియోస్ కూడా పెడదామని అనుకుంటున్నా. లైవ్లో చూపిస్తే కూడా ఈ విధంగానే క్లియర్గా ఉంటుంది. ఇది 2 చైన్స్ 1 లాక్. సో ఈ విధంగా మీరు అందరూ ప్రాక్టీస్ చేయండి. నా ఇన్స్టా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాలో మీ పిక్చర్ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. ఇదిగో నీడిల్ అలాగే పట్టుకొని కట్ చేయాలి థ్రెడ్ని. తర్వాత నీడిల్ని తర్వాత లాగాలి. 2 చైన్స్ వేసినాక థర్డ్ చైన్కి ఈ విధంగా చేయాలి. లేదు 2-3 చైన్సే కాకుండా 4-5 చైన్స్ కూడా వేసుకొని మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా చైన్స్ కూడా వేసుకోవచ్చండి. దాని తర్వాత మనం బట్టకి బ్యాక్ సైడ్ ఈ విధంగా పట్టుకొని గ్లూగమ్ అంటించాలి. గ్లూగమ్ ఫస్ట్ చూపించాను కదా, నేను చాలా వీడియోస్లో చూపించానండి. సో మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.